యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలతో నాయకులు ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలతో నాయకులు ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఓటు హక్కుకు అర్హులైన ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితా నుంచి మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 98.5% ఎన్యుమరేషన్ పూర్తవడం సంతోషకరమని, త్వరలోనే అది 99% చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బిఎల్ఓలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమన్నారు. ఓటర్ జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బిఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిన బిఎల్ఏలను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు, వారి కృషికి గుర్తింపుగా నగదు ప్రోత్సాహం అందించి సన్మానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బ్లాక్ లిస్ట్ అంటే కంపెనీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్టే ఇప్పటికని చేయాలన్నా అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిందా? అయిపోయినా మీరు ఏమన్నా చెప్పాలి ఆరోగ్యం చెప్పాలి. టైం అయిపోయింది, చివరికి అప్లై చేయలేదు.